అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉండాలండి, లేకపోతే లావ్ అయిపోతాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇలా చేసి పెడితే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి, మాట్లాడకుండా తినేస్తారు. మీ అందరి కోసం క్రిస్పీ ప్రాన్స్ తయారు చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా సులువండి. ఇప్పుడిప్పుడే వంట చేసే వాళ్ళు కూడా అల్టిమేట్ గా చేసేస్తారండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. నేను మీ మాధురి, వెల్కమ్ బ్యాక్ టు మన అల్టిమేట్ రుచులు. ఇది చేయడానికి టైగర్ ప్రాన్స్ లేదా ఇలా మీడియం సైజ్ లో ఉన్న ప్రాన్స్ తీసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 700 గ్రామ్స్ వరకు రొయ్యలు తీసుకుని వీటిని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని వాటర్ ఏమీ లేకుండా తీసుకుని ఇంకేమైనా తడుంటే టిష్యూ పేపర్ తో ఇలా ప్రెస్ చేస్తూ ఎక్సెస్ వాటర్ అంతా తీసేయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది లేకపోతే నార్మల్ కారం వేసేయండి. మిరియాల పొడి 1 టీ స్పూన్, కుదిరితే ఫ్రెష్ గా దంచి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అరచెక్క వరకు నిమ్మరసం వేస్తే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, చివరిగా 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి మిక్స్ చేయండి. ఇలా స్పూన్ తోటి అయితే కాదండి, చేత్తో 2 to 3 మినిట్స్ పాటు కలిపి ఒక 10 మినిట్స్ పాటు మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేయండి. ఇప్పుడు వీటిని అయితే స్పూన్ లేదా విస్కర్తో బాగా బీట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు వరకు బియ్యం పిండి, అదేనండి రైస్ ఫ్లోర్, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్. నేను ఇక్కడ స్టోర్లో తీసుకున్న మసాలా పౌడర్ వేసానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. అలాగే మరొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఈ రొయ్యల్ని ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలో వేసి బాగా కోట్ చేయండి. పిండి అంతా బాగా పట్టిన తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ లో వేసి డిప్ చేయండి. ఇప్పుడు ఇందులో కూడా బాగా డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కవర్ చేసిన తర్వాత ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మొత్తం అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీకి ఈ పిండి కరెక్ట్ గా సరిపోతుందండి. ఒకవేళ పిండి తక్కువైతే మళ్ళీ సేమ్ మెజర్మెంట్స్ తో పిండి కలుపుకొని తీసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ ని జిప్ లాక్ బ్యాగ్ లో వేసి ఫ్రీజర్ లో 1 డే బిఫోర్ స్టోర్ చేసుకోవచ్చు అండి. మనకు కావలసినప్పుడు తీసి క్విక్ గా ఫ్రై చేసి పెట్టచ్చు. నెక్స్ట్ వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుని అందులో సగం వరకు రొయ్యలు మునిగేలాగా ఆయిల్ వేసి హీట్ చేయండి. మరీ రొయ్యలు మునిగేలాగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయనవసరం లేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా రొయ్యలు వేసి మీడియం టు హై ఫ్లేమ్ లో 2 వైపులా కుక్ చేయండి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే ఈ రొయ్యల్ని ఫ్లిప్ చేయకూడదండి. 1 సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలండి. ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ ప్రాన్స్ తయారవుతాయండి. వీటిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేయండి. వీటిని మీకు నచ్చిన సాస్తో కానీ లేదంటే ఇలా ప్లెయిన్ గా తిన్నా కూడా అల్టిమేట్ గా ఉంటాయండి. ఇందులో స్పైస్ తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కూడా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. స్టే ట్యూన్ టు మన అల్టిమేట్ రుచులు.